హాయ్ డియర్ మై ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు బీట్రూట్ చక్కగా అందరూ తినే విధంగా ఏ విధంగా చేసుకుంటారో మీకు ఫ్రై ఈరోజు చేసి చూపిస్తాను. ఇప్పుడు ముందుగా మనకు కావాల్సిన తాలింపు సామాన్లు తీసుకోవాలి. దాంట్లో మినపప్పు, ఆవాలు, కొద్దిగా మెంతులు, జీలకర్ర, శనగపప్పు, కొంచెం సుగంధ ద్రవ్యాలైనటువంటి దాల్చిన చెక్క అని, ఆ పువ్వు మీకు ఎర్రగా కనపడుతుంది కదా మధ్యలో, ఈ పువ్వు, దీని పేరు మర్చిపోయాను. ఆ పువ్వు కొంచెం తీసుకోవాలి, వెల్లుల్లిపాయలు తీసుకోవాలి, అల్లం కొంచెం తీసుకోవాలి. వీటిని మనం రెడీ చేసుకోవాలి. తర్వాత మనం ఈ బీట్రూట్ని తురుముకుంటే, కొబ్బరి కూరలా తురుముకుంటే, దేని మీద తురుముకుంటే బాగుంటుందంటే మీకు చూపిస్తాను ఆ టూల్ కూడా. ఈ టూల్ మీద మనం ఇందులో సన్నము, లావు ఉంటాయి. ఈ రెండింటిలో మన దేని మీద కావస్తే దాని మీద తురుముకోవాలి. తురుముకున్న తర్వాత మనం తాలింపు సామాన్ తీసుకుని ఈ విధంగా వేపుకోవాలి. వేపుకున్నప్పుడు దీంట్లో అన్ని రకాలు వేసుకొని, తర్వాత కొద్దిగా అల్లం కూడా వేసుకుని వేపుకొని, సుగంధ ద్రవ్యాల్లో దాల్చిన చెక్క అని వేరే పువ్వు చెప్పాను కదా, ఆ పువ్వు యొక్క రేఖలు తీసుకుని కొంచెం చెదగొట్టేసేసి పౌడర్ కింద చేసి ఈ తాలింపులో వేసేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయను కూడా ఇలా చెదగొట్టుకుని మనం దీన్ని కూడా దాంట్లో వేసేసుకోవాలి తాలింపులోనే. ఇందులో మనకి ఇంకా కావాల్సిన పదార్థాలు ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి. ఇవి వేసుకుంటాం వలన మంచి ఆకలి పుట్టిస్తుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. సువాసన వలన కొంచెం లాలాజలం ఊరుతుంది మనకి నోట్లో. అందుకని ఈ ధనియాలు కూడా వేస్తాం అన్నమాట దీంట్లో. చూశారు కదా ఫ్రెండ్స్, ఇట్లాగా ఆ పౌడర్, ఉప్పు, పసుపు, చిటికెడు కారము వేసేసుకుంటే ఇవి వేగే ముందైనా వేసుకోవచ్చు, చివరిలో దింపుకునే ముందైనా వేసుకోవచ్చు. కాకపోతే ఉప్పు ముందే వేయటం వలన మెత్తదనానికి కరిగి, తేమకి కరిగి మొత్తం పట్టుకుంటుంది అన్నమాట. అది ఉప్పుని, పసుపు, చిటికెడు కారం వేసాను. తదుపరి మనం చేయాల్సింది ఏంటంటే ధనియాల పొడిని కూడా ఆడుకొని పెట్టుకుందాం. ధనియాల పొడి ఇది లాస్ట్లో దింపి ముందు వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, వేగిపోయింది అంతాని. ఇప్పుడు ధనియాల పొడిని, కరివేపాకు వేసి వేసేస్తే మనకి మగ్గిపోతుంది. చూసారు ఫ్రెండ్స్, మంచి టేస్టీ కర్రీ ఫ్రై తయారైపోయింది మనకి. ఇది పిల్లలు కూడా తినడానికి బాగుంటుంది. కొంచెం వేగించి పెడితే ఏమవుతుందంటే రెడ్ కలరు అన్నానికి వెంటనే రాదు. మూత వేసి ఉడికిస్తే మాత్రం రంగు వస్తుంది. మూత వేయకుండా గాలిలో ఆరేటట్టుగా, మాయిశ్చర్ ఆరిపోయేటట్టుగా మనం ఫ్రై చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో మసాలా దినుసులు అన్నింటితో పాటు కొంచెం మసాలా సామాను, తాలింపు సామాను అన్నీ వేసి, కరివేపాకు వేసి, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి వేయలేదు. ఇది ఫ్రెండ్స్, ఇది ఎట్లా ఉందో మీరు కామెంట్స్ చేసి చెప్పండి. ఓకే, మరియు లైక్ చేయటం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.